హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. 2027 వరకు 4 సంవత్సరాల పాటు మీనరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? ఈరోజు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. సొంతంగా జాబ్ ఎలా క్రియేట్ చేసుకోగలం, ఇంట్లో ఉండి ఎలా సొంతంగా మీరు ఏదైనా వ్యాపారం చేయగలరో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కర్మకారకుడు ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని ఇచ్చే శని భగవానుడు నీచం పొందుతున్నాడు కాబట్టి మీరు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి, లేదంటే ఘోరం జరిగిపోతోంది. 4 సంవత్సరాల పాటు మీనరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో భారీ మార్పులు జరగబోతున్నాయి. అయితే మీకు దేనివల్ల ధనయోగాలు ఉన్నాయో చూద్దాం. ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, జాగ్రత్తలు ఏంటి అని చూసుకున్నట్లయితే మీకు మొదటిగా ఉండేటటువంటి యోగాల్లో పవర్ రిలేటెడ్ సంబంధించిన, అంటే అగ్ని తత్వానికి సంబంధించిన ఎలక్ట్రిక్ వస్తువులు కానీ, ఇస్త్రీ పెట్టెలు కావచ్చు, ఇంకా ఇవన్నీ పవర్ని పాస్ చేసే వస్తువులు ఏవైతే ఉన్నాయో పవర్ రిలేటెడ్ సంబంధించిన వస్తువులు, మిషనరీస్ కావచ్చు, జనరేటర్స్ కావచ్చు, ఇలాంటి వాటి మూలంగా మీకు ధనయోగం అనేది కలుగుతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. పర్సనల్ చాట్లో ద్వితీయ స్థానాధిపతి ఎలా ఉన్నాడో దాన్ని బట్టి కూడా కొన్ని మార్పులు మీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. మీనరాశి వారు మీకు ధనయోగం అనేది ఏదైనా నేర్పించడం లేదా శిక్షణ యోగం, సెక్యూరిటీ వంటి రంగాల్లో ఉన్న వారికి ధనయోగం కలుగుతుందని చెప్పుకోవచ్చు. అష్టమ స్థానంలో కేతువు ఉన్నాడు. అనవసరంగా మిస్గైడ్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఇన్సూరెన్స్, స్టాక్ మార్కెట్లో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించండి, లేదంటే మీరు భారీ నష్టాలను చవిచూసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేవారు చాలా ఆలోచించి పెట్టాలి, లేదంటే మీరు నష్టపోయే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క మీనరాశి వారికి ఫైనాన్షియల్ గ్రోత్ మరింత పెరగాలి అంటే మనం చేయవలసింది ఏమిటి అంటే, రెగ్యులర్గా మీరు నవగ్రహాల్లో సూర్య భగవానుడు మరియు గురువు, ఈ 2 గ్రహాల దగ్గర ఆదివారం మరియు గురువారం నాడు ఈ 2 వారాలు లేదా నిత్యమైనా సరే స్వచ్ఛమైన ఆవు నేతితో దీపారాధన చేసుకోండి. ఈ రకంగా దీపారాధన చేస్తే ఏమవుతుంది అంటే మీ ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది, మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మీకు ఫైనాన్షియల్ గ్రోత్తో పాటు మీకు ఫైనాన్షియల్గా యాక్టివేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా అదే ఆలయంలో అమ్మవారికి ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టండి. అక్కడ ఆలయంలో ఉన్న భక్తులకు ఈ నైవేద్యాన్ని పంచండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు. ఇది ఎన్ని రోజులు చేయాలంటే కనీసం 2 నెలల పాటు చేస్తే మంచి ఫలితాలను పొందుతారు. మీరు నిత్యం చేయాలి అనుకున్నా సరే మీకు శుభప్రదంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేయాలో తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.